నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. నారా లోకేష్ గారు ఒక అద్భుతమైన సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి గతంలో వారి తాత గురించి తీసుకుంటే నందమూరి తారక రామారావు గారు నిజంగా టీడీపీ అనేది మహిళా పక్షపాతి అని చెప్పడానికి ఇవి ముగ్గురు ఉదాహరణ సరిపోతుంది. ఏంటి అంటే రామారావు గారేమో తండ్రి ఆస్తిలో సమాన భాగం కూతుర్లకు కూడా ఉంటుందని చెప్పడం కావచ్చు. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అటు డ్వాక్రాకు సంబంధించిన గ్రూపులు కావచ్చు, మహిళలు ఆర్థికంగా బలపడాలని చెప్పే ఉద్దేశం కావచ్చు, కట్టెల పొయ్యి నుంచి గ్యాస్ పొయ్యి అంటే దీపం పథకం కావచ్చు, ఇలా మహిళా పక్షపాతం చాలా క్లారిటీ చెప్పవచ్చు. వర్కింగ్ ప్రెసిడెంట్గా అయిన మొదటి మహానాడు రోజే ఆయన తీసుకున్నటువంటి ఒక తీర్మానం ఖచ్చితంగా 2029 నాటికి డీలిమిటేషన్ అయినా అవ్వకపోయినా సరే టీడీపీ పార్టీ తరఫున ఖచ్చితంగా 33% మేము ఇస్తామని చెప్పేసి ఒప్పేసుకోవడం. సో ఎలా చూడాలంటారు ఇది? అదేవిధంగా చూసుకుంటే మరో ప్రతిపక్ష పార్టీ అంటే ప్రతిపక్ష హోదా కూడా లేదనుకోండి, వైసీపీ పార్టీకి సంబంధించి వాళ్ళు మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం ఎటువంటిదంటే ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఇప్పుడు నిన్న మహానాడు అయిపోయింది కదా, 44 years అయిపోయింది కదా. మొట్టమొదటి స్థాపించినప్పుడే మీరు చెప్పినట్లుగా స్త్రీకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడనమాట. అది సెన్సేషనల్ న్యూస్ అప్పుడు 83లో. తర్వాత స్త్రీలకి చాలా విద్య అవసరం, అందుకని పద్మావతి మహిళా యూనివర్సిటీ మహిళల కోసం స్పెషల్గా యూనివర్సిటీ పెట్టిన ఘనత తెలుగుదేశానికే దక్కింది. అది ఎన్టీ రామారావుకే దక్కిందనమాట. ఒక మహిళ కనుక విద్యావంతే దేశమే విద్యావంతులు అవుతుందన్నమాట. ఒక కుటుంబంలో ఒక మహిళ కనుక విద్యావంతురాలైతే దేశం అంతా విద్యావంతులు అయిపోతారు. అంత శక్తి ఉంది మహిళకి. అది గొప్పతనం అనమాట. మహిళా సాధికారత తీసుకొచ్చింది తెలుగుదేశమే. అంత గొప్ప వ్యక్తులు మహిళని స్పీకర్గా పెట్టుకున్నారు ప్రతిభా భారతి మేడం. ఆ గొప్పతనం అంతా అట్లా జరుగుతూ వస్తా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా వాళ్ళమ్మ కట్టెల పొయ్యిలో వంట చేసేదంట. ఆయన ఊదితే పొగ వస్తుంది, కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి అని ఆయన ప్రత్యక్షంగా చూసి గ్యాస్ పొయ్యిలు అందరికీ ఇచ్చారు. అప్పుడు 98లో చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు అందరికీ గ్యాస్ పొయ్యిలు ఇచ్చాడు మహిళల కోసం. ప్లస్ డ్వాక్రా. ఇవాళ యాక్చువల్గా ఎక్కడైనా చూసుకోండి, పూర్వకాలంలో కానీ ఎక్కడైనా వేరే రాష్ట్రాల్లో కానీ మహిళల దగ్గర డబ్బులు ఉండవు. ఇంటి దగ్గర వాళ్ళ భర్త మీద ఆధారపడాలి, ఏదైనా కావాలంటే అడిగి తీసుకోవాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క మహిళ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ చూసినా ఆ బ్యాంక్ డ్వాక్రా మహిళలతో నిండిపోయి ఉంటుంది. బ్యాంక్ అంతా కంప్లీట్ కూర్చుని ఉంటారు మహిళలు. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లక్షల రూపాయలు వస్తున్నాయి అన్నమాట. వాళ్ళకి ఒక విధమైన ఆత్మవిశ్వాసం తీసుకొచ్చాడు ఎన్టీ రామారావు గారు. ఆత్మగౌరవం తీసుకొచ్చాడు తెలుగు ప్రజలకి. చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసం తీసుకొచ్చాడు. అది మహిళల పార్టీ అని ఒక ముద్ర పడిపోయింది ఎప్పటి నుంచో. ఇప్పుడు ఈ మధ్య కాలంలో డీలిమిటేషన్ వచ్చి 33% మహిళలకి రిజర్వేషన్ ఇవ్వాలి రాజకీయంలో కూడా అన్నారు కదా. దానికి మొన్న ఫెయిల్ అయింది బిల్, అది పార్లమెంట్లో. ఎన్నో సంవత్సరాలు అది నిజాయితీ లేకుండా చేసుకుంటూ వస్తున్నారు. రాజకీయ నాయకుల్లో నిజాయితీ లేదు. రకరకాల కారణాల వల్ల బిల్లులు వీగిపోతున్నాయి. లేటెస్ట్గా మన నారా లోకేష్ తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా అయ్యాడు. వర్కింగ్ ప్రెసిడెంట్గా అయిన తర్వాత లేటెస్ట్గా అతని యొక్క స్టేట్మెంట్ ఏంటంటే మహిళలకి 33% మేము రాజకీయ అవకాశాలు ఇస్తాము సీట్లు రేపు అసెంబ్లీలో, డీలిమిటేషన్ అయినా అవ్వకపోయినా. అది సెన్సేషనల్ న్యూస్ అనమాట. ఇది అది చాలా కష్టం అనమాట. ఇప్పుడు 175లో 33 ప్లస్ దగ్గర 55 సీట్లు అన్ని సీట్లు మహిళలకి ఇస్తే ఈ పురుషులందరూ దగ్గర మా సీటు పోతుంది అనేది ఉంటుంది. ఇవాళకి మహిళా రిజర్వేషన్ ఉన్న చాటు కూడా మీరు పంచాయతీ చూడండి, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ చూడండి, మహిళలు పేరు పెడుతుంది గెలిచి వాళ్ళ భర్తలే రూల్ చేస్తున్నారు చాలా చోట్ల. అట్లా కాకుండా ఎప్పుడైతే ఎడ్యుకేషన్ తీసుకొచ్చారో మహిళలకి, ఇవాళ చూడండి పూర్వకాలంలో మేము చదువుకునేటప్పుడు మహిళలు క్లాస్లో మేము 20 మంది మేల్స్ ఉంటే 4-3 గర్ల్స్ ఉండేవాళ్ళు. ఇవాళ గర్ల్స్ ఆర్ మోర్ దాన్ బాయ్స్. ఇంజనీరింగ్ కాలేజెస్లో మీరు వెళ్ళండి, 100 మంది ఉంటే 70 మంది గర్ల్స్ ఉంటున్నారు, 30 మంది బాయ్స్ ఉంటున్నారు. ఉత్తీర్ణతలో కూడా వాళ్ళదే ఎక్కువ. ఐఐటీస్లో కూడా వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇవాళ సాఫ్ట్వేర్లో హైదరాబాద్లో చూడండి ఎంతమంది గర్ల్స్ బ్రహ్మాండంగా జాబులు చేస్తున్నారు చక్కగా. ఇప్పుడు టీడీపీకి సంబంధించి కూటమికి సంబంధించినటువంటి దాంట్లో కూడా మనకు హోమ్ మినిస్టర్ అనిత గారు కావచ్చు, లేదా వెస్ట్ ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు కావచ్చు, ఇలా చాలామంది మహిళలు ఉన్నారు. సో ఇప్పటికీ కూడా చాలా ప్రాధాన్యత అనేది టీడీపీ ఎలానో ఇస్తూ ఉంది. సో
ఒక పక్క నారా లోకేష్ గారు 33% రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా 2029 నాటికి మళ్ళీ డీలిమిటేషన్ అయినా అవ్వకపోయినా నేను ఇచ్చేస్తానని చెప్పి ఏ మాట అయితే అన్నారో ఇది పక్కన పెడితే నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఇంకో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఒక వైసీపీకి సంబంధించి వారు నిజంగా ఇలాంటి ఇచ్చే దమ్ముందా, నిజంగా మహిళలకు వారు ఇచ్చే గౌరవం ఏంటంటే ఏం చెప్తారు? అసలు వాళ్ళు ఎప్పుడూ అసలు మహిళల గురించి ఆలోచించిన అయితే నాకు గుర్తు రావట్లా. మహిళల గురించి ఎప్పుడు ఆలోచించలే. అసలు మహిళా మినిస్టర్సే కరువు అవుతున్నారు. యాక్చువల్గా ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ మర్డర్ అయిపోయారు. మరి ఒకే రోజు పెళ్ళయింది ఆయనకి, వాళ్ళ బాబాయ్ కూతురికి పెళ్ళి కూడా ఒకే రోజు. అంత కలిసి ఉండే కంబైన్డ్ ఫ్యామిలీ వాళ్ళది. ఇప్పుడు అలాంటి ఆయనకి మర్డర్ అయితే వాళ్ళు ఓన్ సిస్టర్ లాగా ఫీల్ అవుతారు వాళ్ళు, సునీత. మరి ఆవిడకి ఏ సహాయం చేయలేం, మరి ఓన్ సిస్టర్ లెక్క అనమాట. ఆవిడ ఎన్నిసార్లు అభ్యర్థించిందో, నాన్న ఇలా అయిపోయింది నువ్వు హెల్ప్ చెయ్యి, దర్యాప్తు చెయ్యి, ముఖ్యమంత్రిగా ఉన్న ప్లేస్లో, కానీ సహాయం చేయలే. మహిళ అనేది కూడా చూడలే. అదొకటి. సొంత తల్లి పార్టీ అధ్యక్షురాలు, పార్టీ ఆవిడ అధ్యక్షతనే పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. వైసీపీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి దిగిపోయే టైం లోపలే ఆవిడ పార్టీ అధ్యక్షురాల నుంచి తీసేశాడు. మరి సొంత తల్లిని పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ ఉంటే ఆయనకి నష్టం ఏంటి? ఏమి ఒక మహిళ అధ్యక్షురాలుగా పెట్టామని అది బ్రహ్మాండంగా పొలిటికల్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. మహిళల మీద శ్రద్ధ లేదు ఆయనకి, సొంత తల్లి మీదే శ్రద్ధ లేదు. మరి చెల్లి ఆయన 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసింది మొత్తం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. 3000 కిలోమీటర్లు ఒక మహిళ పాదయాత్ర చేయటం భారతదేశంలో ఎవరు లేరేమో నాకు తెలిసి, భారతదేశ చరిత్రలో లేదు షర్మిల పాదయాత్ర. మరి నీకు ఎంత సహాయం చేసింది? లేకపోతే నువ్వు 16 నెలలు జైల్లో ఉంటే పార్టీ నిర్వీర్యం అయిపోతే ఎవరు చూసేవాళ్ళు లేనప్పుడు ఆవిడ యాక్టివ్గా ఉండి బ్రహ్మాండంగా చేస్తే నువ్వు కనీసం ఆవిడకి ఎంపీ సీట్ కూడా ఇవ్వకుండా కనీసం ఆస్తి తగాదాలు పెట్టి వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన స్టేజ్కి వచ్చేసావు. అంటే నువ్వు మహిళల మీద నీకు ఏమాత్రం శ్రద్ధ లేదు. ఇంట్లో ఉన్న సొంత చెల్లి అమ్మ సునీత, సొంత చెల్లి లాంటి సునీతకే నువ్వు ముగ్గురికి న్యాయం చేయలేకపోయావు. అలాంటిది అసలు ప్రజలకి ఏం న్యాయం చేస్తావు? ప్రజలకు అసలు మహిళలకు సంబంధించిన ఎక్కడ ఏది చేయలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇప్పుడు లేటెస్ట్గా 3 సిలిండర్లు ఇస్తున్నారు. ఎందుకు మహిళలకి 3 సిలిండర్లు ఇస్తున్నారు ఫ్రీగా? మరి అది చాలా గొప్పతనం కదా. ఆయన ఎప్పుడన్నా ఆలోచించాడా? 2019-24 మధ్యలో మహిళలకి అసలు ఏదైనా స్కీమ్ పెట్టాడా? ఒక్క స్కీమ్ కూడా పెట్టలా. మహిళలకి ఇదంతా మంచిది. ఆయన అమ్మఒడని ఒకటి పెట్టి ఒక్కళ్ళకే ఇచ్చాడు. కానీ మరి అది తల్లికి వందనంగా మార్చి దాన్ని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లులందరికీ గౌరవించే విధంగా చేసుకొచ్చాడు. మహిళలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. స్పీకర్కి ఇచ్చారు కదండి. ప్రతిభాభారతి స్పీకర్గా చేసింది కదా, ఎంత సమర్థవంతంగా నిర్వహించింది. రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళనే నియంత్రించేది అసెంబ్లీలో, చాలా గొప్పగా మాట్లాడేది అనమాట. అలాంటిది తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే దృష్టి మహిళలు కనుక సాధికారత ఉందనుకోండి దేశానికి డెవలప్మెంట్ వస్తుంది అనమాట. సార్, ఈ విషయంలో నాకు ఇంకో పాయింట్ గుర్తొచ్చింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళా కమిషన్ చైర్మన్గా ఉంది వాసిరెడ్డి పద్మ గారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూతవెట్టి దూరంలో ఒక మహిళ పైన అత్యాచారం జరిగిందని చెప్పి తెలిసి ఆ విషయం వెళ్ళి చెప్తే ఆయన అన్నారట, మనకి ఏదైనా సరే డబ్బులు వచ్చేటువంటి ఒక ఏమైనా ఉంటే తీసుకురా, లేకపోతే వద్దని చెప్పేసి అన్నారంట. అదేవిధంగా గోరంట్ల మాధవ్ ఈ యొక్క న్యూడ్ వీడియో కాల్స్ కావచ్చు, లేదా పార్లమెంట్ స్థాయిలో జరిగినటువంటి ఇష్యూలో కూడా కేసు పెడదామని చెప్పేసి అని మాట్లాడితే, నిన్ను ఉమెన్ కమిషన్ చైర్మన్గా చేసింది మన వాళ్ళపైన కేసులు పెడతాను కాదు, ఇలాంటి చూసి చూడనట్టు ఉండాలని చెప్పేసి అన్నారంట. నిజంగా మహిళలకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి యొక్క గౌరవం ఇదేనా అంటే ఏం చెప్తారు? అస్సలు కంపారిజనే లేదండి. తెలుగుదేశం పార్టీ మహిళా పార్టీ, మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పార్టీ, మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయగలిగిన పార్టీ. ఫస్ట్ చదువు ఇచ్చింది, ఆస్తిలో హక్కు ఇచ్చింది. సామాన్యమైన విషయాలు కాదండి. ఆస్తిలో హక్కు అంటే వాళ్ళకి ఫైనాన్షియల్స్ ఇది వచ్చేసింది, స్ట్రెంత్. చదువు వస్తే ఇంక అంతకంటే కావాల్సింది ఏమండి? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. ఇవాళ ఎంతమంది లక్షలాది రూపాయలు సంపాదించుకుంటున్నారు మహిళలు. మరి 2 ఇంపార్టెంట్ తీసుకొచ్చారు కదా తెలుగుదేశం. తర్వాత మరి చదువుకోని వ్యక్తులు ఆల్రెడీ ఇప్పుడు లేటెస్ట్ అయితే చదువుకుంటారు, కానీ వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళు చదువు లేని వాళ్ళకి, ఇప్పుడు చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి మహిళా సంఘాలను ప్రూవ్ చేసి డ్వాక్రా పెట్టి ఫైనాన్షియల్గా ప్రతి ఇంట్లోనూ భర్త మీద ఆధారపడకుండా వాళ్ళ దగ్గరే డబ్బు ఉండేటట్టుగా చేయగలిగారు కదా తెలుగుదేశం. అది ఎంత గొప్పతనం. ఒకేపు చదువు ఇచ్చారు, ఒకేపు ఆస్తి ఇచ్చారు, ఒకేపు నీకు పని వృత్తులు చేసుకుంటే వాళ్ళ డాక్టర్ ఆఫ్ ప్రొడక్ట్స్,
వరల్డ్ వైజ్గా సేల్ అవుతున్నాయి, మార్కెటింగ్ డ్వాక్రా వాళ్ళ ప్రోడక్ట్స్ చక్కగా వాళ్ళకి పని కల్పించిన వాళ్ళు అవుతున్నారు. వాళ్ళకి అన్నీ చాలా ఆర్ట్స్ ఉంటాయి, కొంతమంది వంటలు బాగా చేస్తారు, కొంతమంది బట్టలు అల్లుతారు, కొంతమంది రకరకాల పనులు ఉంటాయి అన్నమాట. వాళ్ళకి పని కల్పించినట్టు అవుద్ది. ఆ పని చేయటం వల్ల వాళ్ళకి ఒక విధమైన సంతృప్తి ఉంటుంది, ఒక విధమైన కరేజ్ వస్తుంది అనమాట. ఆర్థికంగా లాభపడతారు. ఇన్ని రకాలుగా వస్తాం వల్ల ఎడ్యుకేషన్ కూడా ముఖ్యంగా ఉండటం వల్ల ఇక రాజకీయంలో కూడా వాళ్ళ పాత్ర ఎక్కువగా ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది అనే ఉద్దేశంతోనే ఈ మహిళా బిల్లు తీసుకురావాలని ట్రై చేశారు. అది ఫెయిల్ అయింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మహిళా బిల్లు లేకపోయినా సరే లేటెస్ట్ జనరేషన్ లోకేష్ 33% వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన సందర్భంగా 33% మహిళలకి రిజర్వేషన్ ఇచ్చి తీరుతానని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. ఇది చాలా గొప్ప విషయం. అది కనుక ఇస్తే రాష్ట్రం 3 పూలు 6 కాయలుగా వృద్ధి చెందుతుంది అనమాట. మహిళలకు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఏ విషయంలోనైనా సరే అభివృద్ధి చెందుతుంది. ఎడ్యుకేటెడ్ మహిళలు బోల్డ్ మంది ఉన్నారు. ఇవాళ మనం చూస్తున్నాం, మరి కడప ఎమ్మెల్యే ఎంత అద్భుతంగా చేసుకొస్తుంది. మరి అక్కడ ప్రశాంత్ రెడ్డి నెల్లూరులో, మీరు చెప్పినట్టు విజయవాడ గల్లా మాధవి, ఆవిడ మొన్న అంబటి రాంబాబు ఇష్యూలో ఎంత యాక్టివ్గా లీడ్ రోల్ తీసుకుంది. ఇట్లా రకరకాల, ఇప్పుడు హోమ్ మినిస్టరే మనకి మహిళ, ఇట్లా రకరకాలుగా మహిళలకు ఎంత ప్రోత్సాహం ఇస్తున్నారో తెలుగుదేశం గవర్నమెంట్ తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అసలు మహిళలకి ఏ రోజు అసలు ప్రాముఖ్యత ఇచ్చినట్టు నేను మాత్రం ఎక్కడా చూడలేదు. అంటే మహిళల ఉసురు తగిలే, అంటే అటు తల్లి చెల్లి ఉసురు తగిలే ఇప్పుడు పార్టీ ఇలాగ భూస్థాపితం అయిపోతుంది వైసీపీ పార్టీ అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఒక్క మహిళలు ఉసురే కాదండి, ఒక్క మహిళలు కాదు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉందండి, 30,000 మంది చనిపోయారు, కొన్ని లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. అది పాపం అండి. దాంట్లో కొన్ని కోట్లు సంపాదించుకుని ఉండొచ్చు, ఫైనాన్షియల్గా స్కాములు చేస్తున్నారు, అది వేరే విషయం. మనుషులు ప్రాణాలతో చెలగాటం ఆడాడు. అంటే అక్కడ తన భర్తలు కోల్పోయినటువంటి ఎంతో మంది మహిళలు ఉసురు తగిలింది. అవును, ఎందుకంటే అది ఉసురు తగులుద్ది. మరి వాళ్ళు ప్రాణాలతో చెలగాటం ఆడటం అనేది మంచి పద్ధతి కాదు. పొలిటిక్స్లో కరప్షన్ ఉంటుంది, చేస్తారు, ఇవన్నీ కామన్గా జరుగుతున్నాయి భారతదేశంలో. ఈ లిక్కర్ స్కామ్లో వీళ్ళు 3,000 కోట్లు తీసుకున్నారు, 4,000 కోట్లు తీసుకున్నారు, బ్యూరోక్రాట్స్ అందరూ దాంట్లో ఇరుక్కున్నారు, అందరూ జైలుకి వెళ్ళారు, బెయిల్ మీద ఉన్నారు. ఇంకా ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి పిఏ దొరికాడు, వాళ్ళ కేఎన్ రెడ్డి. ఇప్పుడు ఇది అదంతా ఒక ఎత్తు అండి, అది కూడా క్రైమే, దే హ్యావ్ టు బి పనిష్డ్. ఇక్కడ ప్రాణాలతో ఆడుకున్నాడు, అది చాలా అన్యాయం, దుర్మార్గం అండి. తెలిసి కూడా అందరూ చెబుతున్నారు ఇది మంచిది కాదు, ప్రాణాలకి హాని అని చెప్పినా సరే బ్రాండెడ్ అలౌ చేయాలి ఆంధ్రప్రదేశ్లో. అది ఒక్కటే తార్కాణం అనమాట. అది ఒకటే కాదు, ఎన్ని రకాలుగా మనుషులతో మీరు చెప్పిన ఆ తల్లి చెల్లి ఉసిరే కాదండి, ప్రజల అందరితో ఆడుకున్నారండి. ప్రజల్ని తన కుటుంబ సభ్యుల్లాగా ట్రీట్ చేయాలి. తన కుటుంబ సభ్యులనే కుటుంబంలో తీసుకోరా, ఇంకా ప్రజల్ని ఏం తీసుకుంటాడు ఆయన? కాబట్టి ఆ పార్టీ అనేది సామాన్యంగా ప్రజలు తిరస్కరించేశారండి. ఇంకా వాళ్ళు ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నా చేసుకోవట్లా, ఆ తప్పులు తెలుసుకోవట్లా, ఎక్కడ తప్పు చేసామనేది కూడా రియలైజ్ అవ్వట్లా. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మహిళలకి ఏ పార్టీ పక్షపాతిగా ఉంది అంటే ఖచ్చితంగా టీడీపీ అని అర్థమవుతుంది. అదే మహిళల్ని పూర్తిగా బహిష్కరించినటువంటి పార్టీ ఏదంటే వైసీపీ అనేది అర్థమవుతుంది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.